లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరొకసారి ప్రభు సన్నిధిలో దేవుని మాటలు వినటానికి, పంచుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో నేను వందనాలు చెల్లిస్తున్నాను. చాలా దినాల తర్వాత మరలా మీతో ఈ రీతిగా రావడానికి కృప చూపిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఒక మంచి మాటతో దేవుని యొక్క మాటను మనం నేర్చుకుందాం. దయచేసి శ్రద్ధగా మీరు వింటారని ఆశిస్తున్నాను. ఈ దినము ప్రత్యేకంగా మనము నేర్చుకోవలసినటువంటి దేవుని వాక్య భాగం. ప్రియులారా, మనం ప్రతిదినం దేవుని వాక్యం వింటున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, వాక్యాన్ని క్రమముగా మనము దాన్ని ఫాలో అవుతున్నాం. చాలా సంతోషం. దేవుడిచ్చిన అవకాశం, వాక్యం వినటానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఈరోజు మనము ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, జాగ్రత్తగా మీరు మనస్సు పెట్టి వింటారని ఆశిస్తున్నాను. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ రోజుల్లో ఉన్న వాక్యం చెప్పేవారు ఎక్కువ మంది అయిపోయారు కనుక ఎవరు చెప్పిన వాక్యం వినాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలముగా దేవుని బిడ్డలంగా ఉంటున్నాం. కానీ ఎందుకైనా మంచిది, మనము ఎంత వింటే అంత గొప్ప విశ్వాసాన్ని, అంత గొప్ప ఆత్మీయ జ్ఞానాన్ని మనం పొందుకొనగలుగుతాం కనుక జాగ్రత్తగా దేవుని వాక్యం పట్ల మనసు పెట్టాలని మనం చేస్తున్నాను. రైట్ ప్రియులారా, జాగ్రత్తగా మీరు కూడా వాక్యం తెరిచి చూడండి. కొద్ది నిమిషాలు ఈ మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అనే మాట మనం వినగలుగుతున్నాం. ఇది అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. దీన్ని చెరపత్రిక అని కూడా అంటారు. చెరలో నుండి రాశాడు గనక చెరపత్రిక. అసలు ఎందుకు ఈ పత్రిక రాశాడు? రాయటానికి గల కారణం ఏంటంటే ప్రియులరా, ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి ప్రజలు ఆత్మీయంగా బలపడాలి, విశ్వాసంలో ఎదగాలి, భక్తి కలిగి జీవించాలి, దేవునికి సమీపస్తులుగా ఉండాలి. దేవుని వాక్యం విని కూడా దాన్ని పక్కన పెట్టకుండా నమ్మకంగా వారు జీవించవలసినటువంటి అవసరత ఉంది కనుక వారికి ఈ మాటలు ఆయన తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ ఒక వచనాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా మనం విందాం ప్రియులరా. పౌలు గారు చెప్పాడంటే ఆయన మహాజ్ఞాని, ఆత్మీయుడు, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన గొప్ప వ్యక్తి పౌలు గారు. ఈ దినాన ఎవరు వాక్యం చెప్పినా, ఏ సేవకుడు చెప్పినా పౌలు సందర్భము ఖచ్చితంగా ఎత్తి చూపించవలసినటువంటి అవసరత ఉంది. కారణం ఏంటంటే యేసు ప్రభు తర్వాత ఆయన పలికిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధును గనక మీరును కూడా పరిశుద్ధుల యునుడి అని సెలవిచ్చాడు. యేసు ప్రభు వారు పలికారు, అలాగే పౌలు గారు కూడా ఈ మాటను పలికారు. ఆయన చెప్తున్న మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇది నా ప్రియ బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనందరికీ మనసు ఇచ్చాడు. మనమందరం కూడా మంచిని చెడును గ్రహించగలుగుతున్నాం, వింటున్నాం. అంత మాత్రమే కాకుండా పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్న మాట ఈరోజు మనమందరం కూడా ఆ మాట మనకును కూడా వర్తిస్తుంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అన్నాడు గనక మరి దినాన క్రీస్తు లాంటి మనస్సు మనము కలిగి ఉంటున్నామా? ఇదొక బలమైన ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. దేవుని మనస్సు ఏంటి? ప్రేమగల మనస్సు, ప్రేమించే మనస్సు, ఆదుకునే మనస్సు, సహాయం చేసే మనస్సు. ఆయన మనస్సు మనందరి కొరకు ప్రాణం పెట్టే అంతగా ప్రేమించింది. ఇటువంటి మనస్సు భూమి మీద ఎవరికైనా ఉన్నదా? భూమి మీద యేసును అంగీకరించిన వ్యక్తులు కావచ్చును, అంగీకరించిన వ్యక్తులు కావచ్చును. అయితే లోకంలో ఉన్న మనుషులకు దేవుని ప్రేమ, ఆత్మీయత, భక్తి, విశ్వాసం అనేది వారికి తెలియదు.
మరి ప్రభువును నమ్మిన మనము, యేసుక్రీస్తును అంగీకరించిన మనము, దేని వాక్యన చదువుతున్న మనము, పాటలు పాడుతున్న మనము, ప్రార్థిస్తున్న మనము, వాక్యం వింటున్న మనము, వాక్యాన్ని బోధిస్తున్న సేవకులమైన మేము, ఇది చాలా జాగ్రత్తగా నేను ఎస్పెషల్గా ఎందుకు ఈ వచనాన్ని ఎత్తి చూపించి మాట్లాడుతున్నానంటే, ఇది మనందరికీ చాలా చాలా అవసరం. నేను మాట్లాడుతున్నందుకు నేనే భక్తిపరుడను, నీతిమంతుడను, జ్ఞానం కలిగిన మాటలు చెప్తున్నానని కాదు ప్రియులారా, కాదు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకుందా? క్రీస్తు లాంటి మనస్సు భూమి మీద ఎవ్వరికైనా ఉన్నదా? ఇది చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. నేనంటాను, ఇది చాలా చాలా కష్టం. క్రీస్తు లాంటి మనసు కలిగే బ్రతకడం అనేది భూలోకంలో ఉన్న మనిషికి చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. ఎందుకండి కష్టము అని మీరు ఒకవేళ అనొచ్చును. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డారా, మనం గమనించినట్లయితే మానవుని యొక్క ఉద్దేశములతో మనం బ్రతుకుతున్నాం. క్రీస్తును గూర్చిన మాటలు పెదవులతో మనం పలుకుతున్నాం, హృదయం నుండి మాత్రము రావటం లేదు. క్రీస్తు లాంటి ఏక స్వభావము, ఏక ఆలోచన, ఏక ఉద్దేశాలన్నీ కూడా మనలో లేవు. పెదవుల నుండి మాత్రమే వస్తున్నాయి తప్ప హృదయంలో లేదు. ఒప్పుకోవాలి, నేను క్రీస్తులాగే ఉన్నానండి, నేను క్రీస్తులాగే బ్రతుకుతున్నానండి, క్రీస్తులాగానే నేను ఈ లోకంలో జీవిస్తున్నానండి అని చెప్పగలిగేవారు ఎవ్వరు లేరు. ఇది యథార్థం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది యథార్థం. చివరికి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. క్రీస్తు కొరకు సమస్తమును పెంట కుప్పతో పోల్చుకొని ఎవరైతే బ్రతుకుతారో, లోకములో పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా బ్రతుకుతారెవరో వారికి మాత్రమే చెప్పవచ్చును క్రీస్తు మనసు కలిగి ఉన్నారని. అయితే ఒక ఆలోచన, మనిషిగా మనం పుట్టాం, మనుషుల యొక్క తత్వాలు, ఆలోచనలు, ఉద్దేశములు ఇవన్నీ మనం కలిగి ఉంటున్నాం కదా. క్రీస్తు మనసు మనకు ఎలాగొస్తుందండి? ఆలోచన చేద్దాం ప్రియులారా. దేని వాక్యం రాయబడి ఉంది, మొదటి వచనం మనం చూస్తే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడలా మీరు ఏక మనస్కులగునట్లుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏక మనస్సు. మనకు ఏక మనస్సు ఉందా? ఏక మనస్సు ఉందా? బోధించే నేను కావచ్చును, వింటున్న వారు కావచ్చును, ఎవరైనా కావచ్చును ప్రియులరా, ఏక మనస్సు ఉందా? ఏక మనస్సు మీన్స్ క్రీస్తు మనస్సు. ఏక మనస్సు అనగా అర్థం ఏంటి తెలుసా? దేవుని మనస్సు కలిగి ఉండడం అని అర్థం. క్రీస్తు మనస్సు కలిగి ఉండడం అనేది అర్థం ప్రియులరా. ఏక మనస్సు కలిగి ఉండుడే అంటాడు. తర్వాత ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు, నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటారు. పౌలు గారు చెప్తున్న మాట ఈవెన్ యేసు ప్రభు బోధ ఇది. మనం అనుకోవచ్చు, యేసు ప్రభు వారు చెప్తున్న మాట కదా ఇది, యేసు ప్రభు చెప్తున్న మాట కదా. ప్రియులరా, ఏక మనస్సు మనకుందా? ఏక ఆలోచనలుందా? ఏక తలంపులున్నాయా? ఏక ఉద్దేశాలున్నాయా? యేసు ప్రభులాగా అందరినీ మనం ప్రేమించగలుగుతున్నామా? అందరినీ మనము క్షమించగలుగుతున్నామా? అందరినీ కూడా మనము ప్రేమించుట అది సాధ్యపడుతుందా? చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. నేను క్రీస్తును కలిగిన బిడన కదా అని మనం అంటున్నాము కదా ప్రియులరా. మరి ఏక మనసుకుందా? తర్వాత ఏక ప్రేమ. అందరినీ ఒకే రీతిగా ప్రేమించడమే ఏక ప్రేమ. ప్రేమలో భేదము లేదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించే ప్రేమ కావాలి. ఈరోజు మన మనుషులను బట్టి, వారి యొక్క ఆ స్థితిగతులను బట్టి మనం ప్రేమిస్తూ ఉంటాం. వారికున్న స్థితిని బట్టి ప్రేమిస్తాం, లోబడతాం, గౌరవిస్తాం. కానీ దేవుడు అంటాడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించన్నాడు. ఉన్నవాడిని కావచ్చును, లేని వ్యక్తిని కావచ్చును, ఎలాంటి వ్యక్తినైనా సరే కూడా మనం ఎట్లా ప్రేమించాలి? ఏ విధంగా ప్రేమించాలి అంటే, క్రీస్తు యొక్క బోధ, క్రీస్తు యొక్క ఉద్దేశము, క్రీస్తు యొక్క మనస్సు ఏక ప్రేమ కావాలి. దేని వాక్యంలో మనం ఆలోచన చేస్తూ ప్రియులరా గమనించండి. మీ శత్రువులను ప్రేమించుడు అని చెప్పాడు కదా దేవుడు. ప్రేమిస్తున్నామా మనం ఒప్పుకోక తప్పదు. మనము మన శత్రువులను మనం ప్రేమించలేం. దేని వాక్యం రాయబడింది, మనము ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల ఏమి ప్రయోజనం? అంతే కదా.
ఈ దినాన దేవుని వాక్యం వింటున్నాం, బోధలు వింటున్నాం, పెద్ద పరిచర్య చేస్తున్నాం, పెద్ద ప్రసంగాలు చేస్తున్నాం, పెద్ద హైఫైగా బ్రతుకుతున్నాం, ఏదేదో గొప్పగా చెప్పుకుంటూ ఆరాటంతో బ్రతుకుతున్నాం మనము. కానీ ఈ బోధ మనలో లేదు, ఈ మనస్సు మనలో లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆలోచన మనం చేయాలి, దేవుని దగ్గర అడగాలి, బ్రతిమలాడాలి. ప్రభా, ఏక మనస్సు దయచండి, ఏక ప్రేమ మాకు దయచండి, ఏక ప్రేమ కలిగి ఉండాలి. అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలిగే అధికారము, శక్తి ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను మనం ప్రేమిస్తున్న ప్రేమ దొంగ ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, అవకాశాన్ని బట్టి ప్రేమించే ప్రేమ. ఇలాంటి ప్రేమ దేవునికి అవసరమా? ఇటువంటి మనస్సు కలిగిన వారమైన మన కొరకు దేవుడు ప్రాణము అర్పించినందుకు బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఈ ప్రజలు వింటున్నారు కానీ పాటించట్లేదు, వింటున్నారు కానీ గమనించటం లేదు. ఏది దేవుని ప్రేమ అంటే ఏంటి ప్రియులారా? ఆలోచన చేద్దాం. మనం ఎవరిని మనం ప్రేమిస్తున్నాం? మా అయ్యగారు, మా సంఘము, మా సేవ. నన్ను ఒక సేవకుడు కాదు కానీ ఒక సంఘ పెద్ద నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరేమైనా అడగాలనుకుంటే ఏదో 1, 2, 3 మీరు అట్లా అడగకూడదండి, మీరు అట్లా చెప్పకూడదండి, మీరు మా పాస్టర్లు కాదు, మీరు మా సేవకులు కాదని చెప్పి నన్ను అడిగాడు. మనమందరము ఒకటే. సంఘాలు వేరే వేరేగా నేను అనుకుంటాను కానీ ఒక దినాన సార్వత్రిక సంఘముగా ఉండబోతుంది. ఆ సార్వత్రిక సంఘములో మన సంఘం ఉందా లేదా అన్నది ఇది గమనించండి దేవుని బిడ్డలారా. నా సంఘము నాది 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 అని మనము ఏమైపోతున్నామంటే విర్రవిగిపోతూ వెళ్ళిపోతుంటున్న పరిస్థితి ప్రియులారా. కాదు, ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. యేసు ప్రభు అనే మాట ఏంటంటే, ఏమండి జాగ్రత్త గమనించండి. ఏక ప్రేమ కలిగి మనం ఉండాలి, ఏకభావము గలవారై ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. దేవుని వాక్యము మన జీవితానికి, మన జీవితంలోనికి అన్వయించడం అనేది అది విన్నంత ఈజీ కాదండి. క్రియల రూపంలో చూపించాలి, క్రియల రూపంలో చూపించాడు. దేవుడు అన్నాడు, నేను ఉచితంగా మీకు ఇచ్చాను కదా, ఉచితంగా మీరు చేయండి. నమ్మకం లేదు, యథార్థత లేదు, ప్రతి విషయంలోనూ కూడా మోసము, అబద్ధము, దగ, తంత్రము. ప్రియులరా, ఇలాంటి మనసు కలిగిన వారు దేవుని బిడ్డలా, క్రీస్తు బిడ్డలా, యేసును అనుసరించువారా? కాదు, కానే కాదు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని మాట రాయబడి ఉంది. ఎగ్జాంపుల్ మనకు యేసు ప్రభు వారి ప్రియులను గమనించండి. ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు, మానవ రూపాన్ని దాల్చుకొని వచ్చాడు, మానవునిలాగానే బ్రతికాడు, ఆకలి కొన్నాడు, దాహం కొన్నాడు, నిందల పడ్డాడు, ఏమండి అనేక శ్రమలు అనుభవించాడు. మనిషిలాగానే ఆయన బ్రతికినప్పటికీ కూడా మనిషి తత్వంలో ఉంటున్నా కానీ ఎక్కడ కూడా పాపము చేయలేదు. ఎక్కడ కూడా ఆయన మాటలో కానీ, చూపులో కానీ, క్రియల్లో కానీ, తలంపుల్లో కానీ ఏ నేరము చేయలేదు. దేవుని మనస్సు కలిగి ఆయన బ్రతికాడు. క్రీస్తు మనసు అంటే అదేనండి. నరావతారిగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆయన మనిషిగా, ఒక మనిషిగా తన మనస్సు ఎలా ఉంచుకోవాలో, ఏ రీతిగా బ్రతకాలో ఆయన బ్రతికి చూపించాడు. అందుకే దేని వాక్యం రాయబడింది 7వ వచనంలో మనం చూస్తే, 2వ అధ్యాయం 7వ వచనం, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రుక్తినిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడినను. చూడండి, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదండి తగ్గింపు రావాలండి. యేసు ప్రభువారు మనకు బోధించిన బోధ తగ్గింపు, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావము గలవారే. ఏమండి దాని యందే మనసుంచాలంట. మనం ఎంత జాగ్రత్త కలిగి మనం బ్రతకాలండి. క్రీస్తు బిడ్డలము, క్రైస్తవులం అంటే అందరూ క్రైస్తవులు కాదు. క్రీస్తును అనుసరించు వారు మాత్రమే క్రీస్తు బిడ్డలు. ఇంకొక మాట గమనించరు దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా. మనమందరము యేసు ప్రభు వారికి మన అభిమానులమా లేదా ఆరాధికులమా లేదా అనుసరించేవారమా? అభిమానులుగా ఉండవద్దు. యేసు ప్రభు అంటే నాకు గొప్ప ఇష్టం అండి, నాకు చాలా ప్రాణం కాదు, అభిమానము కాదు. ఎలా ఉండాలి తెలుసా? ఫాలోవర్స్గా ఉండాలి.
అభిమానించే వ్యక్తిగా ఉండక ఏమండి ఆయనను వెంబడించే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆయన మాట విని దానికి లోబడి భయపడి భక్తి కలిగి జీవించే వ్యక్తిగా ఉండవలసిన అవసరత ఉంది. నేను ఈరోజు ప్రియులరా గమనించండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఎంత పేరు వచ్చిందంటే అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇది నాన్న ప్రియదేవుని బిడ్డలారా, ఆయన మనుష్యుడిగా జన్మించినప్పటికీ కూడా తనకు తాను తగ్గించుకుని గొప్ప పేరును యేసు ప్రభువారు సంపాదించుకున్నాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండకపోతే నువ్వు చేసే ప్రార్థనలు దానాలు వ్యర్థం. ఇంకో మాట చెప్తున్నాను ప్రియులరా, క్రీస్తు మనసు కలిగి ఉండకుండా నువ్వెన్ని మంచి పనులు చేసినా వృధా, వాటి వలన ప్రయోజనం లేదు. దేవుడు అంటాడు, నువ్వు నాకు అవసరం లేకపోయినప్పుడు నీ కానుకలు ఎవరు కావాలి, ఏమండి నీ అర్పణలు ఎవరు కావాలని ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు మరి మనం ఏం సమాధానం చెప్తాం? కాబట్టి వినయమగల మనస్సు కావాలి, ఆత్మయందు మంచి సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, మనలో క్రీస్తు ప్రేమ లేదు. ఎందుకంటే మనము బోధించేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. విశ్వాసులు వారు వినేది ఒకటి, వారు ప్రవర్తించేది ఒకటి. సేవకులమైన మేము బోధించేది ఒకటి, ప్రవర్తించేది ఒకటి. ఇది ఉండకూడదు. అయితే మనమందరం నేర్చుకుంటున్నాం, క్రీస్తు వలె బ్రతకటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. యేసు క్రీస్తుకు మాదిరిగా మనం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు తప్ప మనలో నుండి ఇంకేదో పొందుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఏక మనస్సు కావాలి, ఏక ప్రేమ కావాలి, ఏక భావము కావాలి. ఒకని ఎడల ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకునేటటువంటి మనసు కావాలి. నాకంటే ఒకనికంటే తనకంటే ఇంకొకడు గొప్పగా ఉన్నాడని ఎంచుకునే స్వభావం మనకు కావాలి. అది ఉన్నదా? ఈ రోజులను తగ్గించుకునే వారు ఎవరున్నారండి? ఎవ్వరు లేరు. తగ్గించుకునే వారు ఎవ్వరు లేరు. ఒకవేళ మనకు ఒక కోణం ఒక యాంగిల్లోన తగ్గించుకున్నట్టు కనబడతాడు తప్ప ఇంకొక యాంగిల్ చాలా తీవ్రమైనదిగా ఉంటుంది, భయంకరమైనదిగా ఉంటుంది. ప్రతి వ్యక్తులు అది ఉంటుంది ప్రియులారా. నాకు లేదు అంటానికి లేదు. నువ్వు ఎంత పెద్ద వ్యక్తి కావచ్చును, జ్ఞానం కలిగిన వ్యక్తి కావచ్చును, నీకు పాండిత్యం తెలియవచ్చును, తెలియకపోవచ్చును, ఎలాంటి వ్యక్తి అయినా సరే కూడా క్రీస్తు ఆత్మ వలె మనము బ్రతకకపోతే లాభమేమి కూడా లేదు. అయితే దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం ఏంటంటే క్రీస్తు వలె బ్రతకడానికి మన ప్రతిదినం ప్రయత్నం చేస్తూ నేర్చుకుంటూ వెళుతూ ఉండాలి. దేవునికి బాధ కలిగించే ప్రతి పనిని కూడా మనము చేయకుండా, ఆయన మనసును గాయపరచకుండా క్రీస్తు వలె మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఇది నాన్న గమనించండి, ఆలోచన ఇచ్చండి. ఇంత బ్రతికి ఏ స్థితిలో మనం ఉన్నా కానీ క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. రోమీలోకి రాసిన పత్రికలు అంటాడు, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. మరి క్రీస్తు ఆత్మ మనం కలిగి ఉండాలి కదా, భక్తి కలిగి జీవించాలి కదా, విశ్వాసం కలిగి జీవించాలి కదా, దేవునికి లోబడి మనం బ్రతకాలి కదా. మరి ఆలోచన చేద్దామా? క్రీస్తు వలె బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దామా? ఇటువంటి తొలగిపోవద్దు. నీ విశ్వాసము సరిగ్గా లేకపోతే ప్రయోజనం లేదు. స్థిరమైన మనస్సు కావాలి, స్థిరమైన ఆలోచన కావాలి, స్థిరమైన ఉద్దేశం కావాలి. ఏమండి ఇటు తిరగటం వల్ల ఏ స్థిరత్వం రాదు. ఇటు మనము చూడటం వల్ల స్థిరత్వం రాదు. దేవుని వైపు చూద్దాం, భక్తి కలిగి బ్రతుకుదాం, నీతి కలిగి బ్రతుకుదాం. ప్రతిదినం ప్రయత్నం చేద్దాం. ప్రభువా నీ వలె బ్రతకటానికి మాకు సహాయం చేయి, నీ వలె మేము జీవించడానికి సహాయం చేయి. యేసుక్రీస్తులాగా మన ప్రాణం ఇవ్వగలమా? ఇవ్వలేమే. ఆయన ప్రాణం ఇచ్చాడు, మనమేమి ఇవ్వగలం? మనకు ఆ యొక్క బాధ్యతను దేవుడు మనకి ఇవ్వలేదు. భక్తి కలిగి ఉండండి అన్నాడు, అంతే. విశ్వాసం కలిగి ఉన్నాడు, చివరి వరకు నమ్మకంగా ఉండడానికి మాత్రమే జీవ కిరీటం అని చెప్పేసి యేసు ప్రభువు అన్నాడు. కనుక ఇది నా ప్రియదేవుని బిడ్డ, క్రీస్తు వలె మంచి మనసు కలిగి బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని మనము ప్రతిదినం నేర్చుకుంటూ ప్రభు పాదాల చెంత బ్రతిమిలాడుతూ మనం అడుగుదాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటువంటి అప్పుడే దేవుని బిడ్డలుగా, ఆయన బిడ్డలంగా, ఆయనను సంతోషపరిచే బిడ్డలుగా మనం బ్రతకగలం. కనుక
మనం ఆయన నమ్మకంగా జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి గొప్ప కృపా మేలులు దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్. అందరికి వందనాలు, ప్రభు పేరట వందనాలు. దయచేసి ఈ వీడియో చూడండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. దేవుని చిత్తమైతే మీ హృదయంలో ప్రేరేపణ కలిగితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.